ఈరోజు కోమటిరెడ్డి అన్న హెల్త్ మినిస్టర్ వచ్చేదండి. ఆ కోమటిరెడ్డి అన్న కొంత కోఆపరేట్ కాలేక ఇద్దరు రాలేదు. ఇద్దరిని కూడా విజిట్కి తీసుకొస్తాము. ఎన్జిఎం ఉన్న కొత్త హాస్పిటల్ విజిట్ చేపించి దాని మీద ఒక నిర్ణయం తప్పకుండా. అదేదో స్వార్థం కోసం కట్టిన హాస్పిటల్ 100% మీకు తెలుసు. అది బరోడా బ్యాంకులో తాకట్టు ల్యాండ్ పెట్టి తీసుకొని వచ్చారు. నెలకు 45 లక్షలు కడితేనే వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేస్తా ఉన్నారు. రేపు 1600 కోట్లతోటి హాస్పిటల్ కట్టినా కూడా దానికి ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా మా మీద పడబోతా ఉంది. అంటే మేము కట్టినా కానీ మీరు ఏం చేయలేదు అని మమ్మల్ని గవర్నమెంట్ చేసే కార్యక్రమం చేస్తాము. దాని మీద మేము ఇక్కడ విజిట్ చేసుకుంటే సీఎం గారి దగ్గర ఒక మీటింగ్ కండక్ట్ చేసి అది ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది తప్పకుండా ఆలోచిస్తాం. పోలీస్ శాఖ సవాల్గా మారుతున్న రిమైండ్ ఖైదీలను అది అంత దారుణం అన్నట్టు ఈరోజు జరిగిన విషయాలు అట్లా పేషెంట్లను 22 అంతస్తులకు లిఫ్ట్లో ఎట్లా తీసుకెళ్తారు. అదే వాడికి హార్ట్ అటాక్ ఏదో ఉంటే 5 వరకు ఉండిపోతాడు. వీటి అన్నిటి మీద కూడా మేము విచారణ జరుపుకోవాలి. దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు ఆన్ ద స్పాట్ చెప్తే మా అభిప్రాయం ఇది. కానీ భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారి అదొక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి వారు నిర్ణయం పెట్టి ముందుకు వెళ్ళడం.